సో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవేద ఐటి. సో ఇక్కడ ఈ సెక్షన్లో మనం టైప్స్ ఆఫ్ గ్యాన్స్ గురించి తెలుసుకుందాం. గ్యాన్స్ అంటే జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి చాలా రకాల గ్యాన్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే ఒక్కొక్కటిగా చూద్దాం. సో వెనిలా గ్యాన్. అసలు ఈ వెనిలా గ్యాన్ ఎక్కడ ఎందుకు వాడతారు అంటే జనరేటింగ్ సింపుల్ సింథటిక్ డేటా అన్నమాట. సో సింథటిక్ డేటా అంటే ఏంటిదంటే ఆర్టిఫిషియల్ డేటాని జనరేట్ చేయడానికి ఈ వెనిలా గ్యాన్ అనేది వాడతాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డీసీ గ్యాన్ అనమాట. సో డీసీ అంటే డీప్ కన్వల్యూషనర్. సో ఏదైనా కానీ. సో డీసీ గ్యాన్ ఎందుకు వాడతాం అంటే జనరేటింగ్ హై క్వాలిటీ న్యాచురల్ ఇమేజెస్ న్యాచురల్ ఇమేజెస్ అంటే సాధారణమైన అత్యంత అద్భుతమైన ఇమేజెస్ ని క్రియేట్ చేయడానికి మనం ఈ డీసీ గ్యాన్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసి సి గ్యాన్ అంటాం. సి అంటే కండిషనల్, బేస్డ్ ఆన్ కండిషన్. ఒక కండిషన్ ని బేస్ చేసుకొని దాని మీద మనం జనరేట్ చేసే డేటాని కండిషనల్ గ్యాన్ అంటాం. సో జనరేట్స్ లేబుల్ బేస్డ్ డేటా. సో లేబుల్ బేస్డ్ కంట్రోల్. సో ఒక లేబుల్ బేస్డ్ కంట్రోల్ తీసుకొని దాని మీద డేటాని జనరేట్ చేస్తారు బై యూజింగ్ సి గ్యాన్. సో అలానే నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూ గ్యాన్ అనమాట. సో డబ్ల్యూ అంటే ఏంటి అంటే సో ఒక సైంటిస్ట్ వాసర్ స్టీల్ గ్యాన్. డబ్ల్యూ మీన్స్ వాసర్ స్టీల్. ఓకే. ఈ ఈ గ్యాన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే స్టేబుల్ ట్రైనింగ్. సో మోడల్ అనేది స్టేబుల్ గా ట్రైన్ చేయడానికి అండ్ జనరేట్ హై క్వాలిటీ ఇమేజెస్. జనరేట్ సో హై క్వాలిటీ ఇమేజెస్. సో క్వాలిటీ ఇమేజెస్ ని కూడా క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఆఫ్టర్ దట్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టైల్ గ్యాన్. అసలు ఈ స్టైల్ గ్యాన్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం అంటే జనరేటింగ్, ఇది మనకు బాగా సుపరిచితం అంటే బాగా పరిచయం ఉన్న గ్యాన్ అనమాట. మనకు తెలియదు. సో జనరేట్ అల్ట్రా రియలిస్టిక్ హ్యూమన్ ఫేసెస్. మనకి దీని మీద డీప్ ఫేక్స్ అని చెప్పనేసి మనకు తెలిసిన సంగతి ఏంటిదంటే ఒకరి ఫేస్ ని మార్ఫింగ్ చేసి ఇంకొకరి ఫేస్ ని ఉంచడం. సో మనం అసలు మార్క్ చేసినట్టు కూడా కనుక్కోలేమన్నమాట. దాన్ని అలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ కి మనం స్టైల్ గ్యాన్ వాడతాం అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సైకిల్ గ్యాన్. సో ఇక్కడ ఏంటిదంటే సైకిల్ గ్యాన్ దేనిపైన వర్క్ అవుతుంది అంటే అన్పెయిర్డ్. సో ఇమేజ్ టు ఇమేజ్ ట్రాన్స్లేషన్. సో ఇమేజ్ టు ఇమేజ్ ట్రాన్స్లేషన్. ఇక్కడ ఎందుకు అన్పెయిర్డ్ అన్నామంటే మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సమ్మర్ అనుకోండి. సమ్మర్ ఇమేజ్ని తీసుకొని వింటర్ ఇమేజ్ గా కన్వర్ట్ చేయడం, దీన్ని అన్పెయిర్డ్ అంటారు. టోటల్ గా ఇమేజ్ నే మార్చేయడం, దీన్ని మనం అన్పెయిర్డ్ ఇమేజ్ టు ఇమేజ్ ట్రాన్స్లేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి పిక్స్ టు పిక్స్ గ్యాన్. సో పిక్స్ టు పిక్స్. సో ఇప్పుడు మనం అన్పెయిర్డ్ చూసాం కదా. ఈ పిక్స్ టు పిక్స్ గ్యాన్ అనేది పెయిర్డ్ ఇమేజ్ టు ఇమేజ్ అంటే ఏంటి. సో ఇమేజ్ టు ఇమేజ్ ట్రాన్స్లేషన్ అసలు ఎలాంటి అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది అంటే సేమ్ మన స్కెచ్ కానీ ఏదైనా ఫోటో ఉందనుకోండి. ఓకే. సో స్కెచెస్ టు ఫోటోస్, ఫోటోస్ నుంచి స్కెచెస్ కి. లైక్ రీసెంట్ గా మనకి గిబ్లీ ఆర్ట్ ఉంది కదా. ఈ గిబ్లీ ఆర్ట్ లాగా అనమాట. అట్లాంటి ఇమేజెస్ ని జనరేట్ చేయడానికి పిక్స్ టు పిక్స్ గ్యాన్ వాడతాం అనమాట. ఇవి మనకున్న 7 రకాల ఇంపార్టెంట్ గ్యాన్స్ అన్నమాట. ముందు ముందు సెక్షన్స్ లో వెనిలా గ్యాన్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, సో వాటి అప్లికేషన్స్ కూడా తెలుసుకుందాము. సో అలా రకరకాల గ్యాన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇవి మొత్తం గ్యాన్స్ లోనే చాలా కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ కలిగిండేది అనమాట. హ్యాస్ కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ అంటే అప్లికేషన్ ని డిజైన్ చేయాలంటే మన ప్రోగ్రామింగ్ అనేది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. బట్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఈజీ టు
అండర్స్టాండ్ బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్. సో బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్ ద్వారా చాలా సింపుల్గా ఈజీగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయి, అందులో ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఏముంటుంది, ఏమి ఏం కథ అనేది మనం ముందు ముందు వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.